కృప మాకు దయచేశారని బట్టి ఎంతైనా ఆయన కొందనస్తులైనాము. ఈ నెలలో మనం బైబిల్ పట్టణం కొరకై ఎంచుకున్న భాగంలో సార్వత్రిక సంఘ వాగ్దానము మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 18, 19 వచనాలు అందరూ కలిపి చదువుకుంటాం. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరు కలిపి చదువుకుంటాము. ఆ దినములలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీసు దావీదుని పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలని పరిష్కారముగా తెలుసుకొనమనగా, దావీదు, నీ దాసునైన నేను చేయబోవు కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకొందువనెను. అందుకు ఆకీసు, అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడిగా నిర్ణయించునెను. మనము దావీదు సమస్తమును సంపాదించుకొనెను అనే మాట మీద ఆ వాగ్దానాన్ని ధ్యానించడానికి, ఆ వాగ్దానాన్ని ఇవ్వడానికి ముందు జరిగిన సంగతులను, దావీదు జీవితంలో సంగతులను మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా బయలుపటంలో మనం చూస్తూ వచ్చినాం దావీదును దేవుడి ఏర్పాటులో ఎట్లా ఎన్నుకుంటూ వచ్చాడు ఆ విషయాన్ని జ్ఞాపం చేసినాం. మొదటిగా సౌలును రాజుగా చేసినప్పటికీ సౌలు దేవుని ఆజ్ఞను మీరుటిని బట్టి సౌలును తొలగించి ఇశ్రాయేలుల మీద తన హృదయానుసారుడు తన చిత్తమంతా నెరవేర్చువాడు అయిన దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విషయాన్ని సమూయేలు ప్రవక్తకు దేవుడు వెలిపరుస్తూ వచ్చినప్పుడు దావీదు వారి ఇంటికి వెళ్ళి దావీదును దేవుడు ఎన్నుకున్న విషయాన్ని 16వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినాం. అది దావీదుకు తెలియకపోయినప్పటికీ దేవుని యొక్క ఉన్నత ఉద్దేశమును దావీదు దారి నెరవేర్చుకోవాలని, అది దేవుని యొక్క ప్రణాళిక ఏర్పాటు. దాన్ని నెరవేర్చుట కొరకై దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా జరిగించిన విషయాలను వెళ్ళడము, దావీదును అభిషేకించడము, వెళ్ళిపోవడం జరుగుతూ వచ్చింది. తర్వాత దావీదు ఏ రీతిగా యొక్క 17వ అధ్యాయంలో గొల్యాతును చంపడము, తర్వాత 18వ అధ్యాయంలో సౌలుకు కలిగిన దురాత్మను వెళ్ళగొట్టడము, అదే సమయంలో సౌలు ఇంట్లో ఆయుధములు మోయుగాను గాను సంరక్షకుడు గాను ఒకనుగా ఏర్పాటు చేయడం జరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే దావీదుకు దేవుడు తోడై ఉండటం బట్టి, ఆ స్త్రీలు పాడటం బట్టి సౌలు జీవితంలో అసూయ కలిగి ద్వేషంతో దావీదును చంపాలనుకున్నప్పుడు, అంతేకాకుండా ఆ యొక్క సౌలు కుమార్తెనిచ్చి అతని గురిగా ఉండాలని ఆలోచన కలిగి కుమార్తెను కూడా ఇచ్చి చూస్తూ వచ్చినాడు. అయితే దావీదుకు దేవుడై తోడున్నాడు గనక వాటన్నిటి నుండి తప్పిస్తూ వచ్చినాడు. ఇంకా దినదినము దావీదును చంపాలని వెతుకుతూ వచ్చినప్పుడు దావీదు మహారాజు అరణ్యంలోనికి పారిపోవడం జరిగింది. అనేక రకాలైనటువంటి పరిస్థితుల ద్వారా దావీదు అరణ్యములో సౌలు వెతుకుతూ వచ్చినాడు. అదే సమయంలో సౌలు దావీదుకు దొరికినప్పటికీ చంపక వదిలేస్తూ వచ్చినాడు. అయినా సౌలు దావీదు విషయంలో మానుకోలేకపోతాడు. తర్వాత ఇంకెప్పుడైనా సరే సౌలు నన్ను చంపుతాడు అనుకొని ఆయన 27వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినప్పుడు, తర్వాత దావీదు నేను మొదటి వచనం,
ఇక్కడ నిలుచుట మంచిది కాదు. ఏదో ఒక దినం నేను సౌలు చేత నాశనమగుదును. నేను ఫిలిస్తీన్ల దేశంలో తప్పించుకొని పోదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలుల సరిహద్దుల్లో నన్ను వెదుకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందని అనుకొని లేచి తన ఎద్దునున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజు నేను ఆకీషు వద్దకు. కాబట్టి ఒకప్పుడు ఫిలిస్తీన్ల ఆధీనంలో ఉన్న గాతు ఆకీషు రాజు పరిపాలన చేస్తున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు దేవుని ప్రజల పక్షంగా ఎంతో యుద్ధం చేసి విజయం చేకూర్చినటువంటి దావీదు ఇప్పుడు తిరిగి ఆకీషు రాజు యొక్క ఆస్థానంలో మరి కొలువుగా అక్కడ చేరుతూ వచ్చినాడు. అక్కడ వెళ్ళడము తన మనసులో నిర్ణయించుకున్న దాని ప్రకారం ఆ మనుషులను చూసినాడు, ఆ పరిస్థితులను చూసినాడు, తన పరిస్థితి చూసినాడు. మరి దేవుడు తనకు తోడై ఉన్నాడనే విషయాన్ని మర్చిపోయి ఎన్నో పర్యాయములు సౌలు చేతుల నుండి దేవుడు తప్పించాడు, ఆ ఫిలిస్తీన్ల చేతుల నుండి తప్పించినాడు. మనకు తెలుసు ఆకీషు రాజు ఎదుటకు ఒకసారి పోయినప్పుడు పిచ్చి 21 అధ్యాయంలో అనుకుంటా మరి పిచ్చివాడుగా నటించడం, అక్కడి నుంచి అతన్ని వెళ్ళగొట్టడం జరిగింది. ఇలాంటి పరిస్థితులన్నిటిలో నుండి కూడా దేవుడు తను కాపాడుతూ వచ్చినప్పటికీ తన సొంత నిర్ణయం ఆలోచన ప్రకారము తిరిగి ఆ ఫిలిస్తీన్ల యొక్క ఆధీనంలో ఉన్న గాతు పట్టణానికి రావడం జరిగింది. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ దాదాపు 1 సంవత్సరము 4 నెలలు అక్కడ కాపురం ఉండడం జరిగింది. తర్వాత ఆ యొక్క అన్యుడైనటువంటి ఫిలిస్తీయుడైనటువంటి రాజు దగ్గర తనకు ఒక గ్రామం ఇమ్మని అడుగుతూ వచ్చినప్పుడు అతడు సిక్లోగ్ అనే పట్టణాన్ని వారికి 6వ వచనంలో మనం 27:6లో చూస్తూ వచ్చినాం. ఈ రీతిగా చేస్తూ వచ్చినప్పుడు అంతేకాకుండా ఫిలిస్తీన్ల పక్షంగా తను అనేక కార్యాలు జరిగించి సొంత ప్రజలైన ఇశ్రాయేలీయులు తనను అసహించుకున్నట్లుగా ఆకీషు రాజు మెచ్చుకునేటట్లుగా చూసినప్పుడు దావీదు ప్రవర్తిస్తూ వచ్చినాడు. ఇప్పుడు మనము చూసిన భాగంలో 28 అధ్యాయం 1వ వచనం ప్రకారం చూస్తూ వస్తాం. ఆ దినములో ఫిలిస్తీయులు ఇశ్రాయేలులతో యుద్ధం చేయవలనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదుని పిలిచి, నేను దండెత్తుగా నీవును నీ జనులు నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలని పరిష్కారంగా. ఇప్పుడు దావీదుని అడుగుతున్నాడు, అయ్యా మరి మేము ఇశ్రాయేలు దేశం మీద దండెత్తి వెళుతున్నాము, నీవు నీ జనులు నాతో కూడా రావాలని చెప్పి దావీదుతో మాట్లాడుతూ వచ్చినాడు. ఇప్పుడు దావీదు వాళ్ళ ఆధీనంలో ఉన్నాడు కాబట్టి ఇంకా తప్పకుండా వాళ్ళతో కూడా వెళ్ళాలి. ఒకప్పుడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలును దూషిస్తున్నటువంటి గొల్యాతును ఫిలిస్తీన్లను ఎదుర్కొని అంత గొప్ప బలాఢ్యునైన వ్యక్తిని చంపినటువంటి దావీదు ఇప్పుడు ఏమైపోయినాడంటే దేవుని ప్రజలకు విరోధంగా నడుచుకోవడానికి తన మనసు సొంత ఆలోచన, తన ప్రాణంను కాపాడుకోవడానికి యెహోవా నా ప్రాణంను కాపాడువాడు ఆయనే అని పలికిన దావీదు ఇప్పుడు ఇశ్రాయేలుకు విరోధంగా నడుచుకోవడానికి ఫిలిస్తీన్లతో కలిసి యుద్ధం రావడానికి సిద్ధపడుతూ వచ్చినారు. 2వ వచనం చదవండి. దావీదు నీ దాసునైన 28 అధ్యాయము 2వ వచనం. దావీదు నీ దాసునైన నేను చేయబోవు కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకుందువనెను. అందుకు ఆకీషు, అలాగైతే నేను ఎప్పటికీ నా సంరక్షకుడిగా నిర్ణయించున, నేను యుద్ధానికి రావాలయ్యా అని చెప్పేసి ఆకీషు రాజు పిలువుగా అడగగానే, అయ్యా నా సమయం ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు నేను ఏం చేస్తాను యుద్ధంలో అది తెలుసుకుందామని చెప్పేసి రాజును సంతోషపరచడానికి ఇష్టపడ్డాడు. కానీ దేవుని సంతోషపరచడానికి దావీదు మర్చిపోయినాడు. దేవుని సంతోషపరచడం ప్రాముఖ్యం, కానీ దేవుడు దుఃఖపడినా బాధపడినా మన పక్షం కలిగి ఉన్నటువంటి ప్రణాళిక విషయంలో ఎంతో ఒకప్పుడు సౌలే దేవుని చిత్తాన్ని సంకల్పాన్ని త్రోసివేశాడు గనక సౌలును తొలగించినట్టుగా దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు అలాంటిది ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నటువంటి దావీదు ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీదకి మరి రాజుగా చేయవలసినటువంటి దావీదు విషయంలో అదే ఇశ్రాయేలు ప్రజలకు అన్యులుగా పిలువబడిన శత్రువులుగా పిలువబడినటువంటి ఫిలిస్తీన్లతో కలిసి ఇశ్రాయేలులకు యుద్ధములో రావడానికి అంగీకరిస్తూ వచ్చినాడు. ఈ ఫిలిస్తీన్లు ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఆదికాండం 20వ అధ్యాయంలో అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాము తవ్వించిన బావులను తిరిగి మరలా అతడు తవ్వించినప్పుడు ఈ ఫిలిస్తీన్లు వచ్చి మాటి మాటికి ఆ బావులన్నీ పూడి చేస్తూ వచ్చినారు. అంతేకాకుండా నువ్వు మా మధ్య నుండి వెళ్ళిపోవాలా అని చెప్పేసి
ఇస్సాకును ఎంతో బలవంత పెట్టుట చూస్తూ వచ్చాం. అంతేకాకుండా మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో చూడండి, మొదటి వచనం చదవండి. ఈ ఫిలిస్తీయులు అనేకమైన పర్యాయములు ఇశ్రాయేలుకు విరోధంగా నడుచుకుంటూ వచ్చారు. 4వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి అనేకమైన పర్యాయం. తర్వాత 7వ అధ్యాయం 7వ వచనం. త్వరగా ఈ విషయాలు చదవండి. 7వ అధ్యాయం 7వ వచనం. తర్వాత 13వ అధ్యాయం 5వ వచనం. పదిహేడవ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి ఇక్కడ అనేక పర్యాయములు. ఇప్పుడు 27వ అధ్యాయం మొదటి వచనంలో ఫిలిస్తీన్ల దేశంలో అతను పోయి కాపురం ఉండటం బట్టి, వారు ఆధీనంలో ఉండటం బట్టి ఇప్పుడు ఫిలిస్తీన్ల పక్షముగా ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి పూనుకుంటూ వస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే వీరు దేవుని ప్రజలకు ఎప్పటికీ విరోధంగా నడుచుకుంటూ వచ్చినారు. అనేక పర్యాయాలు దేవుని ప్రజల మీద యుద్ధానికి పూనుకుంటూ వచ్చినారు. అయినప్పటికీ దావీదు తన జీవితంలో కలిగినటువంటి పరిస్థితిని బట్టి తన మనసు మార్చుకొని దేవుని ప్రజలకు విరోధంగా నడుచుకున్న వ్యక్తులతో కలిసి యుద్ధానికి సిద్ధపడుతూ వచ్చినాడు. అంతేకాకుండా ఆ రాజును సంతోషపరచడానికి, దేవునైనా దుఃఖపరచడానికి ఇష్టపడ్డాడే కానీ తన జీవితంలో కలిగిన శోధన ఏమంటే, ఇప్పుడు ఒకవేళ ఆ దేశంలో ఉన్నాను, వెళ్ళును అంటే ఆ రాజు మా దేశం నుండి వెళ్ళిపోమంటాడు. ఒకవేళ వెళితే అక్కడ దేవుని ప్రజలు కదా, కాబట్టి మనం వెళ్ళి యుద్ధంలో పాల్గొనకూడదు కదా అని ఏదో రకంగా దాని విషయంలో ప్రభుని అడిగింటే, ప్రభు ప్రార్థన చేసింటే ఏదో రకంగా నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించినటువంటి పలికినటువంటి శ్రమలో నేను ఆయనకు మొరపెట్టుగా, ఈ దీనుడు మొరపెట్టుగా యెహోవా ఆలకించెను. ఇలాంటి దావీదు ఇప్పుడు దేవుని వైపు ఉన్నటువంటి తన మనసును మరలించుకొని దేవునికే విరోధంగా నడుచుకోవడానికి ఫిలిస్తీయులతో కలిసి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుల మీదకి యుద్ధానికి రావడం జరుగుతుంది. దేవుని వాక్యములో యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా అని. ఈ ఫిలిస్తీయులు దేని సూచిస్తుందంటే ఈ లోకం సూచిస్తుంది. ఈనాడు ఎంతోమంది దేవుని ప్రజలుగా పిలువబడేటువంటి విశ్వాసులు, భక్తులు, క్రైస్తవులు ఏమైపోతూ ఉన్నారంటే దేవుని ప్రజలకే విరోధంగా నడుచుకోవడానికి ఇష్టపడ్డారే కానీ దేవుని యొక్క సంకల్పం, ఉద్దేశం ఎరిగి జీవించలేకపోతున్నారు. దేవుని ఏర్పాటు ఒక రకంగా వారు కలిగి ఉన్నట్లయితే వారు ఆ సంకల్పాన్ని త్రోసివేసుకొని దేవునికే విరోధంగా నడుచుకొని అనేక రకాల నష్టం పొందిన వారుగా అంటున్నారు. మనకు తెలుసు, 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనంలో 3 విషయాలు పోయిన బైబిల్ స్టడీలో చెప్తూ వచ్చినాం. చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప, కాబట్టి సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏది కూడా సంభవింపలేదు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. రెండవది, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. ఒకవేళ వచ్చింది అనుకో, మనం ఎంత దేవుడు సహించగలుగుతామో అంతే దేవుడు మనకు పంపుతూ వస్తాడు. మూడవది, సహింపగలుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును ఒకవేళ సహించగలిగిన తర్వాత దానిలో నుండి తప్పించుకునే మార్గం కూడా దేవుడు కలదు. ఎందుకంటే శోధన సహించువాడు ధన్యుడని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు దావీదు తన జీవితంలో వేసిన పొరపాటు ఏమంటే, ఫిలిస్తీయులతో కలిసి దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకు విరోధముగా తాను నడుచుకుంటూ వచ్చినాడు. దీని అంశంలో మనం చూసినట్లయితే చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం.
యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. నరులను ఆశ్రయించి తన హృదయమును దేవుని వైపు కాకుండా నరులను ఆశ్రయించి వారిని ఆధారంగా చేసుకునేవాడు దేవుని దృష్టిలో ఏమంట? శాపగ్రస్తుడు. ఇప్పుడు దావీదు ఎక్కడ వెళ్ళిపోతున్నాడు? శాపగ్రస్తమైన విధానంలోకి వెళ్ళిపోతున్నాడు. ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎక్కడ వెళ్ళినాడు? యెరికో పట్టణానికి. యెరికో అంటే శాపగ్రస్తమైన పట్టణం. మనం కూడా అనేకమైన పర్యాయములు మన ఉద్దేశములు, మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి, మన ఆలోచనల ప్రకారం నడుచుకోవడానికి ఏం చేస్తూ వస్తామంటే ఇహలోక సంబంధమైన వ్యక్తులను ఆశ్రయించి ఈ లోక సంబంధమైన వాటి ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడతాము. అది దేవుని దృష్టిలో ఎట్లుందంటే శాపగ్రస్తమైనది. రెండవ దినవృత్తాంతుల గ్రంథము 33వ అధ్యాయము 7వ వచనం. రెండవ దినవృత్తాంతములు 32:24 నుంచి చదువు. కాబట్టి ఇక్కడ హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ఆ విషయాన్ని మొరపెట్టినప్పుడు దేవుడు తన చిత్తాన్ని అతనికి బయలుపరిచినట్టు ఒక సూచన దయచేసినాడు. ఇప్పుడు 25. కాబట్టి ఎందుకు మరి ఇతని మీదకి యుద్ధము కోపం, దేవుని కోపం వచ్చిందంటే హిజ్కియా ఏం చేస్తూ వచ్చినాడు? మనసున గర్వించినాడు. ఎందుకు గర్వించినాడంటే తనకు ఐశ్వర్యమును ఘనత కలుగుట చూచినప్పుడు. చదవండి 26వ వచనము కదా, చదవమా. కాబట్టి ఐశ్వర్యము ఘనత కలుగుతూ వచ్చిన దాన్ని బట్టి హిజ్కియా మనసు ఏమైపోయింది? గర్వించినాడు. గర్వించగానే ఏమొచ్చింది? ఇప్పుడు మరణకరమైన రోగం వచ్చింది. ఇలాంటి హిజ్కియా ఏం చేస్తూ వచ్చినాయంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత దేవుని ఎంతో భయభక్తులు కలిగి దేవుడు ఎంతో కృప చూపించి అన్నీ అనుగ్రహించిన తర్వాత ఇప్పుడు 33:7. ఒక్క నిమిషమ్మా, 32:7 చదువుతావా? వద్దులే. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇది ఏం తెలియపరుస్తుందంటే మనకు దేవుని బిడ్డలు అనేక మంది దేవుడు తన కృపను బట్టి తన ఆశీర్వాదాన్ని మనకు తెలియపరుస్తూ వచ్చినప్పుడు, ఆశ్రయించినప్పుడు ఏం చేస్తున్నారంటే దేవుని విడిచి మరొక వాటిని ఆశ్రయిస్తున్నారు. అందుకే వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎందుకన్నాడు? ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం, వీటి కొరకై మనసులు ప్రాకులాడుతున్నారు. ఏమి లేనప్పుడు దేవుని దయా కనికరాన్ని కోరుతూ వస్తారు. ఇదే 32:27 వచనం చదవండి. 32 దినవృత్తాంతములు 33వ వచనం, 32వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి హిజ్కియా జీవితంలో దేవుని పైన ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తూ వచ్చినాడో, గర్వించినాడో, దేవుడు అతన్ని అణచడానికి ఒక రోగం పెడుతూ వచ్చినాడు. కాబట్టి అనేకమైన పర్యాయములు దేవుడు మనల్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు, ఏమి లేనప్పుడు, లేదంటే కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపం చేసుకొని దేవుడు మనల్ని ఆశ్రయించినప్పుడు ఏమైపోతున్నామంటే అన్నీ ఇచ్చిన దేవుని సంతోషపెట్టడానికి బదులుగా మనుషులను సంతోషపెట్టడానికి, ఎట్లయితే దావీదు ఆకీషు రాజు వైపు తిరుగుతూ వచ్చినాడో, ఆయన మనసు ప్రకారము ఏమన్నాడు? ఆయన 28వ అధ్యాయం 2వ వచనంలో, నీ దాసునైనా నేను చేయబోవు కార్యము ఏదో అది నీవిప్పుడు తెలుసుకుందు అని 2వ వచనం. 28 మొదటి సమయాలు 28:2లో. అంటే నేను ఈ పని చేయకూడదు కదా అని ఎరిగి ఉండి కూడా అతడు చేస్తూ ఉన్నాడు. అనేకసార్లు దేవుని పిల్లలుగా దేవుని వాక్యం ఏలాబడిందంటే కీడుకు ప్రతి కీడు
చేసుకొనవచ్చు. చదవండి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. 12:9. కాబట్టి 17వ వచనం 12:17 కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయదు, మనుషులందరి దృష్టి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి. కాబట్టి దేవుని పిల్లలుగా మనం కీడు చేసినారని చెప్పేసి కీడు చేయడానికి ఇంకొకరితో జత కట్టి దేవుని వాక్యానికి విరోధంగా మనము నడుచుకోకూడదు. ఎందుకంటే ఆ పనిష్మెంట్ దేవుడు ఇస్తాడు, కానీ నువ్వు కీడు ప్రతి కీడు చేసి అదేం గొప్ప సంగతి. ఇంకా ప్రభు కూడా తను హింసించిన వారిని, దూషించిన వారిని, అవమానపరిచిన వారిని, సిలువ వేసిన వారిని వారందరూ ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించు. అదే ఆయన మార్గం. దానికి చదవండి 1 పేతురు 2 పేతురు 2వ అధ్యాయం. 1 పేతురు 2వ అధ్యాయం 21 చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. కాబట్టి క్రీస్తు కూడా తన అడుగుజాడులందు నడుచుకున్నట్లు మన కొరకు ఏం చేయబడుతూ వచ్చినట్టు ఆయన బాధ పొందినాడు, శ్రమ పొందినాడు. అది దైవ నియమం. దేవుని పిల్లలుగా మనం ఒకవేళ మనకు దేవుని పిల్లల్లో నుండే కానీ అన్యుల నుండే కానీ ఇంకా వేరే రకమైన విధానంలో ఎవరైనా సరే మనకు నష్టం చేసినా, కీడు చేసినా, అవమానం చేసినా దాని విషయంలో ఏం కలిగి ఉండాలంటే మనము సహింపగలగాలి. ఎప్పుడైతే సహించడానికి ప్రభువా ఈ విషయంలో సహించడానికి నాకు సహాయం దయచేయి, ఎందుకంటే నా మనసు తొందరపడుతుంది అని చెప్పేసి దేవుని అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు దాని విషయంలో ఒక మార్గం ఏర్పాటు చేస్తాడు. నేను భరించలేను ప్రభువా, సహించుకోలేను ఈ విషయంలోని ప్రార్థన చేసే దేవుడు శోధన కలిగినప్పుడు దానిలో నుండి తప్పించడానికి దేవుడు మార్గము. అంతేగాని శోధన కలిగినప్పుడు దానిలో ఇరుక్కొని శోధనలో పడిపోయి ఏం చేసావు, సాతానుడు వచ్చి శోధించినాడు కనుక నేను అట్లా మాట్లాడినాను, ఇట్లా చేసినాను, అట్లా పోయినాను, ఇట్లా ఇచ్చినాను, ఇట్లా ప్రవర్తించినాను అంటుంటారు. అది తప్పు. నువ్వు శోధన జయించలేక ఓడిపోయినావు. అది దైవ మార్గంలో నుండి తప్పిపోయినట్లుగా రుజువు. దానికి ప్రతిఫలం నువ్వు చెల్లించాల్సిందే. అనేకసార్లు మనం ఏమో చేస్తూ వస్తాము, ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనుషులను మనం సంతోషపెట్టడానికి ఇష్టపడతాం, కానీ ఇది చేయడం ద్వారా నా దేవుని సంతోషమా అనుకోం. వాళ్ళ అన్యులు కానీ ఎటువంటి కార్యం జరిగి కానీ ఏమనుకుంటారంటే అయ్యా వాళ్ళ బంధువులు కదా, పోకపోతే ఏమనుకుంటారు, ఒకరి చేయకపోతే మా ఇంటికి వస్తారో రాదు, ఈ విషయంలో పాల్గొంటారో రారు, ఎంత అంటే అంత ఉండాలి. ప్రభు కూడా ఏం చెప్పినాడంటే ఈ లోకంలో మేము పంపుతున్నాను కనుక శిష్యులకు చెప్పబడిన మాట ఏమంటే పాము వలె వివేకమును, పావురం వలె నిష్కపటం కలిగి ఉండాలి. కపటం లేని వారుగా దాని విషయంలో మనం పాము వలె వివేకం అంటే ఎట్లా మనం దాని నుండి తప్పించుకోవడానికి మార్గం ఏర్పాటు చేసుకోవాలి. దేవుడు సహాయం చేస్తూ వస్తుంది. అంతేగాని ఏమనుకుంటారో ఏమని దేవుడు ఏమన్నా అనుకుని అన్ని విషయాలకు పోయేది, అన్నీ మాట్లాడేది, అన్నీ ప్రవర్తించేది. పౌలు ఏమన్నాడంటే చదవండి గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి ఒకవేళ మనుషులను సంతోషపెట్టడానికి ఒకవేళ నేను అయినట్లయితే ఇప్పుడు నేను ఎవరికి దాసును కాదు. దావీదు ఏమంటాడు 28వ అధ్యాయం 2వ వచనంలో, దావీదు నీ దాసునైన నేను చేయబోవు కార్యము ఏదో అది నీవు ఇప్పుడు దేవుని దాసుడుగా ఉండాల్సినటువంటి దావీదు ఇప్పుడు ఎవరికి దాసుడుగా అంటున్నాడు? అన్యుడైనటువంటి ఫిలిస్తీయుడైనటువంటి దేవుని ప్రజలకు విరోధి అయినటువంటి ఆకీషు రాజుతో నీ దాసుడు అంటున్నాడు. మనం విలువబెట్టి కొనబడిన వారు, మనుషులకు మనం దాసులు కాదు. రెండవది మనుషులను మనం సంతోషపెట్టడానికి లేదు. నన్ను వెంబడించేవాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ఇవన్నీ వస్తుంటాయి. బాధలు, కష్టాలు, నిందలు, అవమానాలు, పోరాటాలు అన్నీ కూడా వస్తుంటాయి. అంత మాత్రం చేత మనం వాటిలో నుండి భరించలేకుండా తొలగి వాటిలో కలిసిపోకూడదు. ఎట్లయితుందన్నాను మీరు అనొచ్చు, కావాల్సిందే. నన్ను వెంబడించేవాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని వెంబడించాలని దేవుని వాక్యం ఉంది. ఒకవేళ అట్లా నువ్వు వెంబడించలేకపోయినట్లయితే శోధనలో పడిపోయినావు. దానివలన దేవుని సంతోషం. ఇప్పుడు దావీదు ఏం చేస్తూ వచ్చినంటే ఈ భాగంలో మనం చూసినట్లయితే
ఆకీషు రాజును సంతోషపరచడానికి నేను కూడా నీ దాసుడు నీతో కలిసి నేను యుద్ధానికి వస్తాను. కాబట్టి రెండో రాజుల గ్రంథంలో మనకు తెలుసు 18, 19 వచనాల్లో అధ్యాయాల్లో ఏముంది రాయబడితే, యెహోషాపాతు దేవునితో భయభక్తులు కలిగినటువంటి యూదారాజు. కానీ ఇశ్రాయేల్ రాజు ఆహాబు మరి ఐశ్వర్యం ఘనత కలిగినప్పుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఆహాబు రాజుతో కలిసి యుద్ధానికి పోవడానికి కూడా సిద్ధపడ్డాడు. అది మీరు ఆ భాగాలు చదువుకోండి తర్వాత 18 అధ్యాయము 19 అధ్యాయంలో రెండో రాజుల గ్రంథం. కాబట్టి విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడది పొత్తెక్కడది. దేవుని పిల్లలుగా మనం ఏటివో కలుసుకోవాలో, దేనిలో మనము కలిసి జీవించాలనో ఎంతవరకో అంతవరకే ఉండాలి. హంసంట పాలు నీళ్ళు కలిపి హంసకు పెడితే కేవలం నీళ్ళలో నుండి ఏం తాగుతాయంట? అవి పాలు మాత్రమే తాగుతాయి. కాబట్టి మనం నిష్కలంకమైన భక్తి ఏదనకంటే ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా, అది యాకోబు పత్రిక 1వ అధ్యాయం చివరి 27వ వచనంలో ఉంది. ఇహలోక మాలిన్యం మనకు అంటుకోకూడదు. కాబట్టి దేవుని ప్రజలుగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మనుషులను సంతోషపెట్టినట్లయితే అది దేవునికి దుఃఖం కలిగించినట్లే. ఒకవేళ దేవుని సంతోషపెట్టినట్లయితే మనుషులు బాధపడినా దేవుడు సమకూరుస్తాడు. అంతేగాని మనం విలువ పెట్టి కొనబడిన వారు క్రీస్తుకు దాసులం కాబట్టి మనం మనుషులను సంతోషపెట్టడానికి ఇష్టపడకూడదు. ఎంతసేపు ఉన్నా దేవుని సంతోషపెట్టడానికే ఇష్టపడదు. ఇది 28 అధ్యాయంలో కేవలం ఈ 2 వచనాలు దావీదు గురించి రాయబడ్డాయి. 28 మొదటి 2 వచనాలు మాత్రమే ఉన్నాయి. తర్వాత ఇంకా సౌలు గురించి, ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చిన చదవండి 28 3వ వచనంలో 5వ వచనం మొదటి చదవండి. కాబట్టి ఇప్పుడు సౌలుకి ఏమొచ్చిందంటే ఇశ్రాయేల్ రాజు కాబట్టి ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చినాడు. యుద్ధానికి రాగానే ఇప్పుడు భయం పడుతూ వచ్చినాడు. కారణం ఏమంటే తనలో దేవునికి ఆనుకొని జీవించట్లేదు కాబట్టి ఇప్పుడు అతనిలో ఏం కలుగుతూ వచ్చింది? కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యము పుట్టించునానుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ధైర్యం ఎక్కువ ఉంటుంది. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. లోక సంబంధమైన వాటి కొరకు ఏదొచ్చినా ఏం జరిగినా భయపడరు, కలవరపడ్డు. కారణం ఏంటంటే ప్రభు వాక్యం ఇచ్చినాడు. దాన్ని బట్టి మనం ధైర్యపరచబడితే రావాలి, ఏమైనా రాని సరే. అంతేగాని శోధనలో పడిపోయి దేవుని దుఃఖపరిచేవారుగా మనం ఉండకూడదు. సౌలు అయితే ఇక్కడ దేవుని ఆత్మ సౌల్లో నుంచి పోయింది కాబట్టి అన్నిటికీ భయమే. ఈ లోకంలో ఎట్లా బతకాలో భయమే, ఏం తినాలో ఏం భయము, ఏం తాగాలో అది భయమే, ఎక్కడ పోవాలో అది భయమే, ఏం జరుగుతుందో అది భయమే. ప్రతిదీ భయమే భయమే భయమే. బ్రతికినంతకాలం భయంతోనే బతకాల్సి వస్తుంది. కానీ దేవుని పిల్లలు నీతిమంతుల సింహం వల్లే ధైర్యంగా ఎట్లుంటారు? నా ప్రభు ఉన్నాడు, నా ప్రతి అక్కర ఆయనకి తెలుసు, నా ప్రతి పరిస్థితుల్లో ఆయన చాలినంత వాడిగా ఉన్నాడు కనుక నిన్ను ఏమాత్రం విడువను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా అని ఎబ్రీ పత్రిక 13:5లో రాయబడింది. దేవుడు తన పిల్లల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు, కానీ మనం విడిచిపెడుతుంటాం. ఇక్కడ దావీదు ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుని విడిచిపెట్టినాడు. అయితే మన సౌలం గురించి ఎక్కువ మాట్లాడడం, కానీ ఇక్కడ ఏమైందంటే కర్ణపిశాచం గల వారి యొద్దకు ఇప్పుడు వెళ్తున్నాడు. చదవండి 7వ వచనము 6వ వచనం మొదటి చదివి. యెహోవా యొద్ద విచారం చేయగా 28వ అధ్యాయము 1 సమూయేలు 6వ వచనం. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నం ద్వారానైనా ఊరిం ద్వారానైనా ప్రవక్తల ద్వారానైనా ఏమియో. ఎప్పుడైతే దేవుని విషయంలో మనము దేవుని మనస్సు దేవుని వాక్యానుసారంగా మనం జీవించలేకుండా పోతూ ఉంటామో అప్పుడు దేవుడు మనతో ఏమీ మాట్లాడు. వాక్యం విన్నా మాట్లాడు, నువ్వు చదివినా మాట్లాడు, ఇతరుల ద్వారా కూడా నీకు దేవుడు హెచ్చరిక ఏ విషయం. కారణం ఏమంటే ఈ యుగ సంబంధమైన దేవుతో వారి మనోనేతలు ఏం కలిగజేసి ఉంటుంది నీకు అర్థం కాదు. వాక్యం చెప్పినా విసుగు వస్తుంటుంది, ఎంతసేపు నల్లా ఏం అవుతుంది. అంతేగాని దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అనే విషయాన్ని శ్రద్ధ ఉండదు. దేవుని మందిరం అంటే శ్రద్ధ ఉండదు. దేవుని వాక్యం చదవాలన్నా లేదంటే వినాలన్నా ఆసక్తి ఉండదు. దేవుని పరిచయం అంటే అస్సలే ఇంక ఉండదు. దీనికి గుర్తు ఏమంటే ఎప్పుడైతే సౌలును దేవుని ఆత్మ వదిలిపెట్టిపోయిందో వెంటనే ఏమొచ్చి సౌలులో చొచ్చుకోయింది? దురాత్మ. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదవండి.
దేవుని వాక్యానికి వారు స్థానం ఇవ్వలేదు కాబట్టి హృదయాల్లో వారిని ఏమంట, చేయరాని కార్యములు చేయటకు వారిని దేవుడు ఏం చేస్తూ వస్తాడు, భ్రష్ట మనసు కంటే కింద అన్ని లిస్ట్ ఉండే ఇంకేమేం చేస్తారు అవన్నీ. దానికి రుజువు అదే. దేవుని ఆత్మచేత నడిపించబడేవారు ఎలా ఉంటారంటే, ఆత్మ సంబంధులుగా దేవుడు అంటే, దేవుని సన్నిధి అంటే, దేవుని పరిచర్య అంటే, దేవుని వాక్యం అంటే, ప్రార్థన అంటే, దేవుని ప్రజలంటే, నశించుతున్న ఆత్మలంటే, పై నాయకులంటే అంత భయభక్తులతో నడుచుకుంటారు. పిల్లలైతే తల్లిదండ్రులు అంటే భయం, సంఘంలో నాయకులైన వారికి భయం, దేవుళ్ళు నడిపించే వారి విషయంలో ఆ రీతి నడుచుకుంటూ ఉంటారు. ఇవి లేవు అంటే అర్థం ఏమంటే దేవుని ఆత్మ వాళ్ళలో లేదు. చదవండి రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7-8 వచనాలు. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై. ఇప్పుడు సౌలు దావీదు ఏమైపోయినాడు ఇప్పుడు శరీరానుసారంగా? ఎందుకంటే సౌలు వచ్చి నన్ను ఎక్కడ చంపుతాడో కనుక నేను ఫిలిస్తీ దేశంలో పోతే నా ప్రాణాన్ని కాపాడుకుంటాను శరీరకంగా అనుకున్నాడు. అంతకుముందు ఏమన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, గాఢాంధకారపు లోయలలో సంచరించిన ఏ అపాయానికి నేను భయపడినాడు. యెహోవా నా బలమా, ఆయనని ప్రేమిస్తున్నాను, ఆయన నా కేడమును బహుమానం అన్నీ చెప్పినాడు. అలాంటిది దేవుని ప్రజలైన వారి విషయంలో మనం ఎప్పుడైతే ఒకటే రుజువు ఏమంటే శరీరానుసారము అయిన ఆత్మ దేవునికి విరోధంగా వాళ్ళ మనసును బట్టి లేదంటే వాళ్ళ ప్రవర్తన బట్టే మనం గుర్తించవచ్చు ఇది దేవుని ఆత్మ చేత చేసే వ్యక్తి, శరీరకంగా చేసే వ్యక్తి. ఇప్పుడు సౌలు చేస్తున్నాడు కానీ యుద్ధంలో పోయినాడే కానీ ఏం చేస్తున్నాడు, మళ్ళా పోయి కర్ణపిశాచం కలిగిన మంత్రాల దగ్గరికి పోయినాడు. అంతకుముందేమో కర్ణపిశాచం కలిగిన వారిని దేశంలో వెళ్ళగొట్టినాడు. ఇప్పుడైతే సౌలు పోయి అదే అడుగుతున్నాడు. దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండం 18:11-14 వరకు చదువుకుంటే కర్ణపిశాచం గల వారి యొద్దకు వెళ్ళకూడదని ఉంది. అట్లా వెళ్ళిన వాడు శాపగ్రస్తుడు అని ఉంది. అనేక మంది ఏం చేస్తారంటే దేవుని పిల్లలే లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతులు, అలవాట్లు నెరవేరుస్తారు. అది చేయకూడదు, ఇది చేయకూడదు, అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండదు, అట్లా పోకూడదు, ఇట్లా రాకూడదు, అది మంచిది కాదు, ఇది మంచిది కాదు అని ఆచారాల పద్ధతులు అవలంబిస్తూ ఉంటారు. ఇది లోక సంబంధమైనటువంటి అలవాటు నేర్చుకునేవారు. మనం ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నామో, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాత గతించిన సమస్తమును, నీ జీవితం మార్చబడిన తర్వాత ఇంకా పాత బతుకు, పాత అలవాట్లు, పాత మాటలు ఉండవు, అబద్ధాలు ఉండవు, అసూయ పగుతో కూడిన మాటలు ఉండవు, విరోధమైన భావాలు ఉండవు. దేవుడు అంటే అన్నింటిని తగ్గించుకుంటారు, ఓర్చుకుంటారు, సహించుకుంటారు. కై అంటే కుయ్యి అనరు. ఒక మాట అంటేనే తర్వాత శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని శాస్త్రము లోబడదు ఏమాత్రమును అంటూ 8వ వచనం కాగా శరీర స్వభావం గల వారు దేవుని సంతోషపరచ. ఎవరైనా సరే దేవుని సంతోషపరచరు. కారణం ఏమంటే వాళ్ళ శరీర సంబంధం. వాళ్ళ జీవితంలో దేవుని వాక్యం అన్నా, ప్రార్థన చేయాలన్నా, ఆరాధన చేయాలన్నా, ఇతరులకు సువార్త చెప్పాలన్నా, దేవుని ఇంటికి వచ్చే విషయంలో ఇవన్నిటిలో వారి ప్రవర్తన బట్టి వారు శరీరానుసారులా ఆత్మానుసారులా అని ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు సౌలు శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నాడు, అతను బట్టి ఆత్మానుసారంగా నడుచుకున్న దావీదు ఇప్పుడు ఆ దేశంలో నుండి తప్పిపోయి ఏమైనాడు, ఇతడు కూడా శారీరకంగా ప్రవర్తించడానికి ఆకీషు రాజుతో కలిసిపోయి దేవుని ప్రజలకు విరోధంగా యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి దేవుని ప్రజలుగా ఇలాంటి ఆలోచన మనం ఉన్నట్లయితే దేవునికి కానీ, దేవుని కార్యాలకు కానీ, దేవుని సంఘానికి కానీ, దేవుని ప్రజలకు కానీ విరోధమైన ఆలోచన, దేవుని పని నష్టపరిచే విషయంలో, పరిచర్యలో నష్టపరిచే విషయంలో ఒకవేళ నువ్వు ఏకీభవించిన ఆకీషు రాజుతో ఇప్పుడు దావీదు మహారాజు ఏకీభవించినట్లుగా దేవుని సంఘానికి, దేవుని ప్రజలకు, దేవుని పరిచర్యకు, దైవ సంబంధమైన కార్యాల విషయంలో నువ్వు విరోధంగా నడుచుకొనుచున్నావంటే ఇప్పుడు నువ్వు శరీర సంబంధివి. దేవునికి లోబడిన మనస్తత్వం నీలో వచ్చింది, దేవుని ఆత్మ వెళ్ళిపోయింది కనుక శరీర స్వభావం గల వారు దేవుని సంతోషపరచ నేరు. ఇప్పుడు సౌలు కర్ణపిశాచం దగ్గరికి పోయినాడు, అక్కడ కూడా జవాబు రాలేదు. తర్వాత యుద్ధంలో నీవు నీ కుమారుడు మరణిస్తారని చెప్పడం జరిగింది. తర్వాత దాన్ని బట్టి అన్నపానాలు మానేసినాడు.
ఇప్పుడు మనము మొదటి సమయాల గ్రంథం 29 అధ్యాయానికి, ఎందుకంటే మనకు దేవుని వాక్యంలో దావీదు గురించే ధ్యానిస్తున్నాం కాబట్టి 28 అధ్యాయంలో అన్ని విషయాలు మనకు అవసరం లేదు. ఇప్పుడు 29 అధ్యాయంలో ఇప్పుడు చూడండి, మొదటి వచ్చిన చదవండి. ఫిలిస్తీన్లలో యుద్ధం జరుగుతున్న సమయంలో దావీదు ఇప్పుడు అక్కడ వాళ్ళతో కలిసి వస్తూ ఉన్నాడు. చదవండి 3వ వచనము. కాబట్టి ఇప్పుడు ఫిలిస్తీ దేశంలో ఉన్నాడు, దేవుని ప్రజల మీదకి యుద్ధానికి ఫిలిస్తీన్లతో కలిసి ఇప్పుడు దావీదు తన దండువారు కలిసి యుద్ధానికి వస్తున్నారు. అందులో ఒకడున్నటువంటి సర్దారులు ఏమన్నారంటే, ఈ హెబ్రీయులు ఎలా కారణం అంటే ఫిలిస్తీన్లకు హెబ్రీయులకు వైరం, సాతానుకు దేవునికి వైరం, శరీరానుసారులకు ఆత్మానుసారులకు వైరం, గోధుమలు గురుగులు. కాబట్టి అయితే ఇప్పుడు దావీదు ఆత్మానుసారంగా ఉన్న వ్యక్తి శరీరానుసారంగా ప్రవర్తిస్తూ ఇప్పుడు యుద్ధానికి దేవుని ప్రజలకు విరోధంగా నడుచుకుంటున్నాడు. ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఒక సర్దార్ ఏమన్నాడంటే, ఈ హెబ్రీలు ఎలా రావాలను. అనేకసార్లు దేవుని పిల్లలను ఏం చేస్తూ వస్తారు, అన్నిలే హెచ్చరిక చేస్తూ వస్తారు. మీరు దేవుని పిల్లలు కదా, ఇట్లు చేయకూడదు కదా, ఇట్లా అవన్నీ పాటించకూడదు కదా. కాబట్టి కొన్నిసార్లు ఎక్కడైనా పోయినామనుకోండి, ఇట్లాంటివి పాటించినప్పుడు ఏం పేరు అంటే, నా పేరు జాన్ అని జాన్ అన్నాడు అనుకో. అరే జాన్ క్రైస్తవులు కదా, నువ్వు ఇట్లా చేయకూడదు కదా, నువ్వు ఎందుకు వచ్చినావు అంటాడు. ఒకవేళ ఎక్కడైనా పోయినారనుకో, పేరు ఒకవేళ, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళని కాదు కానీ క్రైస్తవుల పేర్లు వినగానే వాళ్ళకి ఏమైపోతుందంటే, మీరు క్రైస్తవులు కదా, ఇట్లా పాటించకూడదు కదా, ఇట్లా చేయకూడదు కదా అని చెప్తూ వస్తారు. ఇక్కడ అదే జరిగింది. కొన్నిసార్లు దేవుణ్ణి విడిచిపెట్టి తిరిగినప్పుడు అన్యులు సైతం మనల్ని ఏం చేస్తూ వస్తారంటే హెచ్చరిక చేస్తారు. ఇస్మాయేలీయుడు ఏం చేస్తున్నాడు, ఇస్సాకును పరిహాసించినాడు, ఎగతాళి చేసినాడు. ఈనాడు అనేకమైన విషయాల్లో దేవుని ప్రజలుగా మనము అన్యుల చేత అవమానపరచబడుతున్నాం. కారణం ఏమంటే దేవుని ఆత్మానుసారంగా నడిపించబడట్లేదు, దేవుని చిత్తానుసారంగా జీవించట్లేదు. అన్నిలే మన గురించి మాట్లాడుతున్నారు. చదవండి సామెతల గ్రంథము 25-26. సామెతల గ్రంథం 25 అధ్యాయము 26వ వచనం. కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన నీళ్లు బుగ్గ ఊరినప్పుడు తేటగా ఉంటాయి. ఆ నీళ్ళన్నీ ఆ బుగ్గలో, ఆ నీళ్ళలో ఉంటాయి గుంతలో. దాన్ని ఒకవేళ ఎవరైనా లోనికి దిగి ఇట్లా కదిలిచ్చినారనికి ఏమైపోతుంది, నీళ్ళన్నీ కలకం చేయబడతాయి. అంటే బురద అవుతుంది, తాగడానికి వీలు కానట్లుగా. అట్లాగా నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు, నీతిమంతుడైన వాడు, దేవుని బిడ్డలుగా ఉండాల్సిన వారు, నీతి న్యాయములు కలిగి పవిత్రమైన జీవితం కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకునే వ్యక్తులు అన్యులతో కలిసి చేయరాని కార్యములు చేయడానికి, మాట్లాడడం కూడాని మాటలు మాట్లాడడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో అప్పుడు ఏమవుతారంటే అన్యుల చేత ఎగతాళి చేయబడుతూ వస్తారు. ఒకవేళ బయటికి భక్తిగా ఉండొచ్చు. దేవుని వాక్యంలో 32 కీర్తన 2వ వచనం రాయబడింది. చదువు, కీర్తనలు 32:2. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు. కాబట్టి మన ఆత్మలో కపటం ఉండకూడదు. దేవుని చేత మనం నిర్దోషులుగా ఉండాలి. ఏదో మనుషులు ఏదైతే మనసులు మెచ్చుకునేవారుగా ఉండకూడదు. మనకి యోనా జీవితం గురించి తెలుసు. యోనా దేవుడు నినివే పట్టణానికి పోయి సువార్త ప్రకటించమంటే ఓడ అమరం భాగం నిద్రపోతున్నాడు అడుగున. ఓడంతా తలకిందులైపోయింది, అందరూ కూడా కలవరపడుతున్నారు. ఆ పాపను కూర్చిపెట్టుకోమ్మా, లేదంటే బయటకు పంపించాలి అమ్మతో. కాబట్టి అలాంటి సమయంలో అందరూ కూడా వారి దేవుణ్ణి ప్రార్థన చేస్తుంటే యోనా పండుకుంటే ఏమన్నాడు ఒకడు వచ్చి, ఓయి నిద్రవేత, నీకేమొచ్చినది, నువ్వు లేచి నీ దేవుని అన్యుల చేత ఓయి నిద్రపోతా.
కొన్నిసార్లు మనకు తెలిసి యేసుప్రభువుని అప్పగించిన తర్వాత పేతురు వెళ్ళి మత్తయి సువార్త 27వ అధ్యాయం 69వ వచనంలో మనం చూస్తాం, అక్కడ 3 సార్లు బొంకిండే. ప్రభుతో ఏమన్నాడంటే, నా ప్రభా మరణం వరకు నిన్ను వెంబడిస్తానన్నాడు. కానీ యేసుప్రభుని పట్టుకోగానే పారిపోయినాడు. ఇప్పుడు చలిమంట కాసుకుంటున్న సమయంలో ఇప్పుడు చదవండి మత్తయి 27:69. 26:69 చదువుమా. కాబట్టి ఇక్కడ ఒక చిన్న పాప వచ్చింది, నువ్వు కూడా గలిలుడు కదా, యేసు ప్రభుతో ఉన్నవాడు కదా అంటే పేతురేమన్నా నేను ఎరుగను, ఆయన ఎవరో నేను ఎరగనని అబద్ధం ఆడుతున్నాడు, ఒట్టు పెట్టుకున్నాడు. దేవుని పిల్లలు అనేకమైన పర్యాయములు ఏం చేస్తూ వస్తారంటే కూర్చోకూడని స్థలాల్లో కూర్చుంటారు, ఉండకూడని స్థలాల్లో వెళ్తారు, చేయకూడని పనులన్నీ చేస్తారు. దేవుని వాక్యం మీద దుష్టుల ఆలోచన చొప్పున వాళ్ళు అంటారు ఏమవుతుందిలే, దానికల్లా ఏమవుతుంది. కొంతమంది దేవతలు చేసినారనుకో, లేదంటే పూజ చేస్తారు కదా, ఏమంటారంటే భోజనానికంటే మేము నేనైతే చెప్తుంటాను అనమాట చాలాసార్లు, మేము అన్ని చినుము చేయమంటే మేము అన్ని పూజ చేస్తామా, మా దేవునికి మేము ఏదో పూజ చేస్తాం, వచ్చిన వాళ్ళందరికీ ఇది చేస్తాము అంటారు. ఆ రోజు చేసేది అందరికీ అదే అని చెప్తాం. కానీ చాలా సులువుగా సాతానుడు ఏం చేస్తూ వస్తాడంటే మోసపరుస్తాడు. తప్పేం లేదులే, అంతేలే వాళ్ళ దాళ్ళు చేసుకుంటారు. కాబట్టి కొన్నిసార్లు ఏమవుతారు, దేవుని పిల్లలు సైతము తినేవారు కోరుకుంటారు, తిన్న తర్వాత ఎందుకు వచ్చిండబ్బా జాను దానిలో వచ్చిండ్రి తినిపోయారు మా ఇంట్లో, నువ్వే పెద్ద భక్తుని లెక్క అంటావు. చర్చిలో వాళ్ళు వచ్చి తినరు కదా, వాళ్ళకంటేనా. నేను అన్నాను అనుకో, మన సంఘంలో వాళ్ళు కొంతమంది పోయినారనుకో, ఆయన ఒకడేలే పెద్ద భక్తుడు అన్నీ ఆడగంట, ఏం తెలుస్తుంది ఆయనకి. నా మనసు ఒప్పుకోవాలి కదా, నా మనస్సాక్షి. నిన్ను సంతోషపెట్టాను, నా దేవుని దుఃఖపరచుకోలేను కదా. నిన్ను సంతోషపెడితే నేను నరకానికి పోతానే. నువ్వు బాధపడినా నేను ఎక్కడుండాలా, దేవుని రాజ్యం, దేవుని సంతోషపరిచి. చదవండి రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14లో, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ప్రభు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు. దేవునికి విరోధమైన పనులు జరుగుతుంటాయి, కొంతమంది కొట్లాడుతుంటారు, మాట్లాడుతుంటారు. అక్కడ పోయి మనం అంటే ఇంట్లో అన్ని బైబిల్ చదువు ప్రార్థన చేసుకోము, కానీ అన్నిటిసి పెట్టిపోయి వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారో, ఏమేమి కొట్లాడుతున్నారో, ఏమేమి తిడుతున్నారో అని బాగా వాళ్ళ తిట్టే భూత మాటలన్నీ విని ఇంట్లోకి వస్తారు. పిల్లలను కూడా ఏం పని పొదరాని ఆ విషయాలు ఇన్నికోకుండా చేయాల, ఇంకా ఏకీభవిస్తారు. ఇంకొంతమంది ఏదైనా ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు వాళ్ళు డ్యాన్సులు వేస్తుంటే చూసి నవ్వుతుంటాం, బా భలేసింది కదా, భలేసినాడు కదా. ఎట్లా నీకు మనస్సాక్షి చెప్తుంది? దేవుని బిడ్డవు కదా, దేవుని ఇంటికి వస్తున్నావు కదా, వాక్యం చదువుతున్నావు, ప్రార్థన చేస్తావు, ఆరాధన చేస్తావు, కానుక అవన్నీ దేవుడు వింటాడా, అంగీకరిస్తాడా? కాబట్టి జాగ్రత్త సుమా దేవుని పిల్లలైన వారు. మత్తయి సువార్త 1 తిమోతి 5వ అధ్యాయం 8వ వచనం. మొదటి తిమోతి 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. కాబట్టి నీ పిల్లలను, నీ కుటుంబీకులను నీ స్వాధీనంలో ఉంచుకోనట్లేదంటే అర్థం ఏమంటే, నువ్వు అవిశ్వాసి కంటే ఎట్లా అంటే అవిశ్వాసి తెలియక చేస్తున్నాడు వాడు, విశ్వాసం లేదు కాబట్టి. నువ్వు విశ్వాసగా తెలిసి కూడా ఏం చేస్తున్నావు, దాన్ని చేయలేకపోతున్నావు. అంటే అవిశ్వాస కంటే నువ్వు చెడ్డవాడు. అర్థమవుతుంది కదా. అవిశ్వాస కంటే నువ్వు చెడ్డవాడు అంటే తెలిసి ఆ పని చేయలేకపోతే. నీ బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు వాటి నుండి వాడు తొలగిపోవడనుంది. ఎఫెసు పత్రిక 6వ అధ్యాయంలో మన ప్రభు యొక్క బోధలోను శిక్షలోను వారిని పెంచమనుంది. అని ఎరిగి ఉండి కూడా లోకపు అలవాట్లు, లోకపు పద్ధతులు, లోకల వ్యవహారాలు పిల్లలకు వదిలేసి, వాడు భయపడ్డానా, మాటిండన్నా ప్రార్థన చేయండి అంట. భూ పెట్టేది, బట్టలు పెట్టేది, సాకేది, నీళ్ళు పోసేది, పెంచి పెద్ద చేసేది, డబ్బులు ఇచ్చేది నువ్వు, మేము ప్రార్థన చేయాలంట.
ఎట్లయితే జరుగుతుంది అది? అందుకే దేవుని వాక్యంలో ఎవడైనా స్వకీయులను బాగా ఏలువాడు అయి ఉండాలా. ఒకవేళ ఉండకపోతే వాడు అవిశ్వాస కంటే. కాబట్టి నీ ఇంటిలో తప్పు జరుగుతుందంటే అది ఎవరిదో కాదు, నేరం అది నీదే. దాని నిమిత్తమే యోబు తన ఇంటి వారి కొరకు ఏం చేస్తూ వచ్చినాడు? బలి అర్పించి ధూపం వేస్తూ ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అందుకే దేవుడు అతని ఇంటి చుట్టూ ఏం చేసినాడు? కంచి వేసినాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, మన ఆత్మీయ జీవితంలో ఇక్కడ మనం చూసినట్లు దావీదు ఎట్లయితే 29వ అధ్యాయంలో ఆకీషును వెంబడించడానికి, ఆకీషును సంతోషపరచడానికి ఆకీషుతో కూడా దేవుని ప్రజలకు విరోధముగా పోతూ ఉన్నాడు. మరి మరణం వరకు నేను వెంబడిస్తాను ప్రభువా అని పలికినటువంటి పేతురు మధ్యలో ఏమైపోయినాడంటే, ఇప్పుడు ఆయన ఎవరో నేను ఎరుగనంటాడు. చిన్న పాప వీడు అనింది లూకాసు వార్తలోనైతే. చదువుతారు ఆ మాట, లూకాసు వార్త 22వ అధ్యాయం. ఇరవై 55వ వచనం. అంతటా కొందరు అదేనా చదువుమా. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చున్నట్టు చూచి అతని తేరు చూచి వీడును అతనితో కూడా ఉండెనని. చిన్న పాప పేతురుని ఏమనింది? వీడును. దేవుని యొక్క క్రమములో, దేవుని వాక్యములో మనం నడచకపోతే అనేకుల చేత మనం ఏమవుతామంటే ఎగతాళి చేయబడతాం. ఈ చిన్న పాప ఎట్లయితే మాట్లాడిందో అన్యులు సైతం నీకు ఏ మాత్రం విలువివ్వరు. దేవుని కలిగి నడుచుకుంటున్నప్పుడు ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తిని అట్లా దైవికంగా ఉండి గౌరవంగా దాని తగిన జీవితం నడుచుకునే వ్యక్తిని ఎవరన్నా కాదు వాడు అట్లా అనకూడదు, ఆయన అట్లా వాడు ఆమె అట్లా అనకూడదు ఆమె అంటారు. వెంటనే ఇంకొక వ్యక్తి అంటారు, నువ్వు అన్న దొంగ అన్నాడు యేసుప్రభుని అంటుంటే, నువ్వు యేసుప్రభు దేవుని కుమారుడు కాదు, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా అంటే వెంటనే పక్కన దొంగ వాడిని గద్దించినాడు. మనకైతే ఇది న్యాయమే, వాడిని గద్దించి యేసు నీ రాజ్యంలో నన్ను. కాబట్టి ఒకరు మరొకరు వాళ్ళనే గద్దిస్తారు. ఒకవేళ అది గద్దింపు లేకపోవడానికి ఎగతాళిగా మాట్లాడుతుండే కారణం ఏమంటే, నీలో నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోయినప్పుడు, రెండవది దేవునికి విరోధంగా నడుచుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎక్కడ కూడా దేవునికి మహిమకరంగా నా జీవితము ప్రవర్తన నిన్ను బట్టి అందును బట్టి ఏమన్నాడు దేవుని వాక్యంలో? రోమలు రాసిన పత్రిక 2:24, మిమ్మల్ని బట్టి కదా నా నామ అన్ని జనుల మధ్యలో. ఎప్పుడు మళ్ళా పోతారు చేస్తారు, ఇట్లా ఉండొచ్చా, అట్లా మాట్లాడచ్చా? ఎంత దిగజారిపోయినారంటే చెప్పుకోవడానికి సిగ్గుకరంగా ఉంది. అలాంటి వాళ్ళని భక్తిహీనులను చూసి ఉన్న భక్తి మాలాంటి వాళ్ళకి పోతుంది. ఎందుకంటే వాళ్ళ గురించి అంటే మమ్మల్ని అన్నట్టే కదా. సంఘంలో ఎవరైనా ఎవరి గురించి మాట్లాడినా మన గురించే మాట్లాడినట్లు బాధ కదా. మీ ఇంట్లో ఉన్నారు, మీ ఇంట్లో ఒకవేళ సంసోన్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు, జాన్ తప్పు విషయమో అన్నారు అనుకోబడు, ఇంటోళ్ళందరికీ బాధ ఉంటుందా లేదా? సంఘంలో ఒక్కరి ద్వారా మాట వచ్చినా సంఘం అంతటికి బాధ ఉంటుందా లేదా? మీరేమి కడగబడిన పంది కదా, బురదకు బొరిలినట్లు మళ్ళా కక్కిన కుక్క ఎట్లయితే వాంతికి తింటుందో అట్లా మరలా ఈ లోకాన్ని, లోక సంబంధమైన విషయాలను, నేను దేవుని బిడ్డని దేవుని మందిరానికి పోతున్నాననేటువంటి ఆలోచన కూడా లేకుండా ప్రవర్తిస్తుంది. దావీదు అదే చేస్తూ వచ్చిన. అతనితో కలిసి యుద్ధాలు అన్నాడు ఈ సర్దారులు ఎందుకు రావాలా ఎబ్రియుడు అంటే, ఆయన అన్నాడు ఆకీషు రాజు ఎందుకంటే ఈయన పై వేషములకు చూసినాడు, ఇంతకాలం మనతోనే ఉన్నాడు కదా ఆయన, ఇతని యందు నాకు అలాంటిది ఏమి కనబడలేదంటే, అప్పుడు అంటాడు, అయ్యా అక్కడ యుద్ధంలో గొల్లాదని చెప్పినప్పుడు సౌలుకు 1000 కొలదన్నారు, దావీదుకు 10,000 కొలదన్నారు కదా. ఒకవేళ మనం యుద్ధానికి పోయినప్పుడు సౌలు రాజు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా అతడు మన వైపు మనకు వ్యతిరేకంగా యుద్ధంలో మన వాళ్ళని చంపి అప్పుడు సౌలు చేతి ఏం పొందుతాడు? మెప్పు పొందుతాడు. తిరిగి ఆయన రాజ్యంలో అతను నష్టపోయేది ఇతన్ని వెంట పెట్టుకొని పోవడం వల్ల ఎవరికి నష్టము? మనకే నష్టం. అని అన్యులు ఫిలిస్తీన్లు అన్నారు. కొన్నిసార్లు దేవుని పిల్లలను కూడా అలాంటి అవమానకరమైన పరిస్థితులు పోయి ఆమెతో చెప్తువా, పోయి ఆమెను తోలుకుపోతువా, ఆమె చేతిలోకే ఇస్తువా. ఎంత మంచి సాక్ష్యం అనుకోండి దేవుని పిల్లలే. పచ్చి అబద్ధాలు, పచ్చి మోసాలు,
దేవుని నామానికి విరోధంగా చేసి కూడా లేదు. అబద్ధాలు. జాగ్రత్త సుమా, నువ్వు ఏమి ఎత్తుతున్నావు అది కోయవలసి వస్తుంది. నువ్వేం చేస్తున్నావు అది కోయవలసి వస్తుంది ఒకరోజు పంట. ఈరోజు అబద్ధాలకు వస్తున్నావు, మోసం చేస్తున్నావు, దేవునికి విరోధంగా నడుచుకుంటున్నావు, అవన్నీ ఒక దినాన దేవుడు తీసేస్తాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దావీదు ఆ సర్దారులతో కూడా యుద్ధం చేయడానికి వాళ్ళతో కూడా కలిసి ప్రయత్నం చేసిన సమయంలో ఇదంతా సంఘటన జరుగుతుంది. కాబట్టి దావీదుని గురించి ఏమన్నాడంటే ఆ రాజు చూడండి, అయ్యా 6వ వచనం. కాబట్టి ఆకీషు దావీదుని పిలిచి, యెహోవా జీవము తోడు, నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు, దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషమును నాకు కనబడలేదు, కానీ సర్దారులు నీ యందు ఇష్టం లేక ఉన్నారు అంటూ ఫిలిస్తీయుల సర్దాల దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకున్నట్లు నువ్వు తిరిగి నీ స్థలం నువ్వు సుఖముగా వెళ్ళమని చెప్పినాడు. దావీదు, అయ్యా నువ్వు యథార్థపరుడుగా ఉన్నావు, కానీ దావీదు మనసులో ఉన్నది, దావీదు హృదయంలో మోసం చేస్తున్నాడు. ఆకీషు రాజుకి యథార్థంగా ఉన్నట్లు కనపడుతున్నాడు, కానీ దావీదు హృదయంలో దేవునికి విరోధంగా నడుచుకుంటున్నాడు. ఫిలిస్తీయులతో కలిసి ఇశ్రాయేలు ప్రజల యుద్ధానికి దేవుడు తిప్పివేస్తాడు. ఆకీషు ఆ యొక్క సర్దారులోనే, ఫిలిస్తీ సర్దారులోనే విరోధమైన భావము దావీదు మీదకి వచ్చేదానికి దేవుడు పుట్టిస్తూ వచ్చినాడు. వాళ్ళ నోటి నుండే పలికిస్తూ వచ్చి, కొన్నిసార్లు మనం దేవుని పిల్లలుగా దేవునికి విరోధమైన పనులు చేస్తున్నప్పుడు, దేవునికి విరోధంగా నడుచుకుంటున్నప్పుడు ఇతరుల ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తాడు. ఇప్పుడు పేతురు విషయంలో 3 సార్లు హెచ్చరిక చేయబడింది. మనకు తెలుసు బిలాం గురించి, మనకు తెలుసు, అయ్యో వారు బిలాం మార్గమున వెళ్ళిరి, వారికి శ్రమ. బిలాం దేవుని ప్రవక్తే, కానీ దేవుని ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలకు శపించడానికి పోతున్నాడు. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో మీరు అన్ని చదువుకుంటావచ్చు. దేవుని ప్రజలను శపించడానికి పోతే దేవుడు బిలాం నోట్లో నుండి ఆశీర్వచనాలు ఇచ్చినాడు. ఇట్లా కాదని చెప్పి చివరికి ఏం చేస్తూ వస్తాడంటే, దేవుని ప్రజలు ఇశ్రాయేలుకి విరోధం కోపం రావాలంటే, దేవుని కోపం రావాలంటే ఆ మోయాబు స్త్రీలను వాళ్ళలోకి పంపండి, ఆ స్త్రీలను ఆశించి వారు పాపం చేసినప్పుడు దేవుని కోపం శిక్ష వారి మీదకి సలహా ఇచ్చినాడు. సలహాని బట్టి వాళ్ళు అది చేశారు, దేవుని శిక్ష వచ్చింది, 1000 మంది చనిపోయినారు. కానీ బిలాం తప్పించుకోలేదు. చదవండి ఒక మాట, ఈరోజు నా డైలీ యెహోషువ గ్రంథము 15వ అధ్యాయం అనుకుంటాను, చూడండి ఇస్తాను. యెహోషువ గ్రంథము ఈరోజు నా డైలీ పోషన్ చదువుతున్నప్పుడు ఇదే మాట దేవుడు మరలా నా దృష్టి 13వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి ఖడ్గముతో దేవాలయంలో వెళ్ళినాడు. ఇంకా దేవుని బిడ్డగా ప్రవక్తగా ఉండాల్సిన వాడు ఆ దేవత దేవాలయంలో పోయి దాక్కున్నప్పుడు సొంత వాళ్ళే బిలామును ఖడ్గం తీసుకొని చంపినారు. ఒకానొక సమయం శిక్ష ఎలా వస్తుందో చెప్పలేం, ఎవరి దారి వస్తుందో తెలీదు. కారణం ఏమంటే దేవుడు అనుకుంటే ఏమన్నా చేయగలడు. ఎవడో గురి చూడకుండానే బాణం విడిస్తే యెహోవా బాణమును తిప్పివేయగా యుద్ధ భూమిలోకి పోయిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో కలిసి యుద్ధానికి పోయినాడు మారువేషంలో. కానీ వాడు బాణం విడిచినాడు గురి చూడక, కానీ ఆ బాణం వచ్చి ఆహాబు యొక్క కౌచపు కీలలో ఇక్కడ ఇరుపడింది. దేవుడు అనుకుంటే ఆ బాణం ఎట్లయినా తిప్పివేయగలడు. దేవుడు అనుకుంటే ఏ రీతికైనా శిక్ష అనుమతించవచ్చు. చెప్పాను కదా, చిన్న పనిష్మెంట్ చాలు. ఒక నరము బెండ్ అయిందంటే ఎంత తిప్పులు పడాలో చెప్పాను కదా. 10 లక్షలు పెట్టుకున్నారు, ఇప్పటికీ నడిచేకి రాదు, తినేకి రాదు, కొంతమంది మాట్లాడేకి రాదు. ఒక ఆయన 50 లక్షలు పెట్టుకున్నాడు, వినుకొండ 4 ఎకరాల పొలం అమ్ముకున్నానండి అన్నాడు. లక్షలు పెట్టినారు, ఒక నరం అంతే పెరాలసిస్, పక్షవాతం వచ్చింది. కాబట్టి దేవుడు అనుకుంటే ఏమని నువ్వు అనుకోవచ్చు. ఒక క్యాన్సర్ వచ్చింది అనుకో, అంతే చెట్లు, దాన్ని చూపించుకునేకే ఆస్తులు అమ్ముకునే అయిపోతుంది. ఇంకా కొన్ని ఉన్నాయి రోగాలు. వెంటనే మన జీవితంలో దేవుని శిక్ష వస్తుందనే దానికి రుజువైన గుర్తైన వెంటనే మేలుకోవాలా, దేవుని ఎదురు క్షమాపణ కోరాలా. సరే, ఒకవేళ దేవుడే అనుమతించినట్లయితే, వాటి ద్వారా దేవుడు మహిమ పొందే విషయం ఉన్నట్లయితే, దేవుని కృపను బట్టి నా కృప నీకు చాలునని దేవుని వైపే మనకు ముళ్ళు పెడతాడు. మనకున్న రోగమును బట్టి, ఇబ్బందిని బట్టి, సమస్యను బట్టి
ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తూ దేవుని కొరకు నమ్మకంగా భయభక్తులతో బతుకుతాం. ములు లేకపోతే ఇష్టానుసారంగా తిరుగుతాం. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్న భాగంలో వారితో కలిసి యుద్ధానికి పోతున్న సమయంలో ఫిలిస్తీ సర్దారులతో సైతం అతన్ని వెనక్కి పంపేసినాడు. కొన్నిసార్లు దేవుని పిల్లలుగా మనం ఏం చేస్తామంటే, దావీదు అంటాడు, నేనేమి చేసి తిని, చదవండి 7వ వచనంలో 8వ వచనం. దావీదు, నేనేమి చేసి తిని నా ఏలును వాడకు రాజా, నీ శత్రువులతో యుద్ధం చేయుటకై నేను రాకుండానట్లు నీ యొద్దకు వచ్చిన దినం నుండి నేటి వరకు నీ దాసునైన నా యందు తప్పేమీ కనబడలేదు. కనబడిన నీ ఆకీషును, అయ్యా నేనేం చేసినాను నన్ను ఇట్లా మాట్లాడుతున్నారు అంటే, ఆకీష్ అంటున్నాడు 9వ వచనం. అందుకు ఆకీష్, దేవదూత వలె నీవు నా దృష్టికి కనబడుతున్నావు. ఆదామావులను కూడా సాతాను ఏమనేది, ఆ పండు తింటే మీరు ఏమైపోతారు, దేవతలు అయిపోతారు. మనుషుల మాటలు ఎట్లుంటాయి, కొన్నిసార్లు మోసగించే మాటలు తీయగుంటాయంట. మనల్ని మోసపరిచే మాటలు ఎట్లుంటాయంట, తీయగుంటాయి. కమ్ముగుంటా భలే బాగుంటున్నట్లుంటాయి, కానీ మోసగించే మాటలు. దేవుని ప్రజలు చాలా వివేకం కలిగి గుర్తుపట్టాలా, ఏ మాటలు ఎట్లున్నదో, ఏది నీచములు, ఏది గణములు, ఏది మరణము, ఏది జీవము. దేవుడు మన ఎదుట వచ్చిన అన్నీ మనం గ్రహించే శక్తి దేవుడిలో మనం కలిగిన వారమై ఉండాలి. అప్పుడు ఆకీషు మాటను బట్టి ఇంకా దావీదు తిరుగు ప్రయాణం అవుతూ వచ్చినాడు. కాబట్టి దేవుని ప్రజలుగా మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, దేవుడు మనల్ని ఏ ఉద్దేశం కలిగి రక్షించుకున్నాడు ఆ ఉద్దేశం ప్రకారం జీవించి నడుచుకోవాలి. కానీ ఆ ఉద్దేశం కాకుండా మరొక మార్గంలో పోవడానికి ప్రయత్నం చేస్తే నువ్వు పోయినా బాగుపడు, క్షేమం పొందు, నీకు బాగున్నట్లు కనపడుతుంది. అబ్రహాముతో లోతు కలిసి ఉన్నంత వరకు అబ్రహామును బట్టి లోతును ఆశ్రయించుకుంటూ వచ్చినాడు. ఎప్పుడైతే అబ్రహామును విడిచిపెట్టి లోతు సొదొమ గొమొర పట్టణం వైపు పోయినాడో అక్కడి నుంచి అతని పతనం స్టార్ట్ అయింది. తర్వాత తన కుటుంబం అంతా చెడిపోయింది, ఆస్తి అంతా కాలిపోయింది, భయంకరమైన భ్రష్టత్వంలోనికి లోతు కుటుంబం వెళ్ళిపోయింది. నీకు అది తెలియకముందే. కాబట్టి దేవుని శిక్ష నీపైన నీ కుటుంబం మీద పడకముందే దేవునికి విరోధంగా నడుచుకోవడానికి ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే, దేవునికి విరోధమైన ఆలోచన కలిగి ఉన్నట్లయితే వెంటనే దేవుని వైపు తిరగాలి. కాబట్టి దావీదు ఇప్పుడు వెనక్కి తిరిగాడు, వాళ్ళు వెనక్కి పంపించారు, వెనక్కి తిరిగారు. కాబట్టి మన జీవితంలో దేవుని బిడ్డలుగా ఇంతకాలం రక్షణ మార్గం పొంది అనేక శోధనల పరిస్థితుల ద్వారా దేవుని వైపు కాకుండా మన సొంత మార్గంలో మనం వెళ్ళడానికి ఇష్టపడినట్లయితే దేవుడు అంటున్నాడు, నీ మార్గమును, భక్తిహీనులు తమ మార్గమును విడిచిపెట్టేవాళ్ళు. చదవండి 55 యెషయా గ్రంథము 7వ వచనం. కాబట్టి భక్తిహీనులు తమ మార్గమును విడువలను, దుష్టులు తమ తలంపులను మానుకోవాలా. దేవునికి విరోధంగా దుష్టమైన ఆలోచన కలిగి ఉన్నట్లయితే మానుకోవాలా, దేవుని ఆలోచన ప్రకారం వెళ్ళాలి. ప్రభా నన్ను రక్షించుకున్నావు, ఇంతకాలం పోషించిన నడిపించిన ఇవన్నీ ఇచ్చినావు, నేనేం చేయాలా? 32వ కీర్తనలో అన్నాడు 8, నీ మీద దృష్టి ఉంచేదను, నీకు ఆలోచన చెప్పేదను, నువ్వు నడవలసిన మార్గం నేనైతే ప్రతి చిన్న విషయానికి ప్రార్థన చేసుకుంటు, ప్రభా ఈ విషయంలో నేనేం చేయాలా, ఏం చేయకూడదు. ఎంతోమంది ఎన్నో సలహాలు ఇచ్చినారు, అయితే దేవుడు వాటన్నిటి విషయంలో వద్దు అన్నారు, వాటిలో ఫాలో కాలేదు. కాబట్టి సమయం లేదు కాబట్టి అవన్నీ చెప్పడానికి. కాబట్టి దేవుని పిల్లలుగా భక్తిహీనమైన మార్గం, దేవుని విడిచిపెట్టి నడుచుకునేదే భక్తిహీనమైన మార్గం. అది మానుకుంటే నువ్వు దేవుడు జాలి పడతాడు, నిన్ను క్షమిస్తాడు. తప్పని కుమారుడు తండ్రింటికి వచ్చినప్పుడు తిరిగి క్షమించినాడు, కుమారత్వాన్ని ఇచ్చినాడు. నువ్వు ఇంకా దేవుని వైపు తిరుక్కోకుండా అలాగే వెళ్ళిపోయినట్లయితే ఒకడు తన ఎదుట ఏర్పరచుకున్న మార్గము. సామెతలు 14:12. సామెతలు 14:12. కాబట్టి ఇప్పుడు నీకు అది సరైనదిగా కనపడుతుంది, నేను చేసింది కరెక్టే, నేను ఉండేది కరెక్టే, నేను ఆలోచించేది కరెక్టే, కాబట్టి నాకేం ఎవరు చెప్పాల్సిన పని లేదు, నాకు అంతా తెలుసు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడమ్మో మరొకసారి ఆ మాట చదువు. ఇది విశాల మార్గం. నువ్వు అనుకుంటున్నావు నాకు ఇష్టం వచ్చినట్లు పోతున్నాను, చేస్తానులే, జీవిస్తాను, నన్ను ఎవరు ఆపేది, నన్ను ఎవరు ఏమన్నది అంటారు కదా దండిచ్చే.
ఏమన్నారు, దండిచ్చే మొగుడు లేడు, మధ్య ఇచ్చే మామ లేడు అంటారు కొంతమందిని. ఏం భయం ఉంది? కొంతమంది అట్లా ప్రవర్తిస్తుంటారు. కానీ దానివల్ల చాలా నష్టము, దుఃఖం ఉంటుంది. అది ఇప్పుడు అర్థం కాదు. వచ్చి నా పొద్దు నువ్వు దుఃఖపడినా, ఏశావు ఆశీర్వాదం పొందుకోరు కన్నీళ్ళు విడిచినా ఆశీర్వాదము పొందలేదు. ఒక సమయం వచ్చింది దేవుని కనికరాను. కాబట్టి దావీదు వెనుదిరిగినట్టుగా మన జీవితంలో అనేకమైన పర్యాయములు దేవుని ప్రజలకు విరోధంగా నడుచుకుంటున్నామేమో, దేవుని విడిచి తిరుగుతున్నామేమో, నాకు వేరుగా ఉండి మీరు ఏమి కూడా చేయలేరని దేవుని వాక్యంలో ఉంది. అనేక సార్లు దేవునికి వేరుగా ఉండి సొంత ఇష్టం, సొంత మార్గంలో పోయి నష్టపోయి పడే సామెతలే ఒక మాట ఉంది, చేతులు కాలేక ఆకలి పట్టుకొని ఏమి ప్రయోజనం? చేతులు కాలినా ఇప్పుడు ఆకలి పట్టుకుంటే ఏం ప్రయోజనం? అదే ముందేదో ఆకలి పెట్టుకుంటే చేతుల్లో నిప్పులు పడినా కాలకుండా ఉండే. జరగరాల్సిన నష్టమంతా జరిగినాక ఇప్పుడు ఏడిసి ఏం ప్రయోజనం? ఇప్పుడు బాధపడితే ఏమి? దేవుడు ఎప్పుడో విసర్జించుంటాడు. అది నిదానంగా దేవుడు కరుణా వాత్సల్యత కలిగిన వాడు కనుక తొందరగా శిక్షించడం. దీర్ఘశాంతం కలిగిన వాడు. నువ్వు ఆయన దీర్ఘశాంతాన్ని నిర్లక్ష్యం చేసుకొని దాటుకొని పోతున్నావు అంటే ఒక దినం వస్తుంది, శిక్షావిధి నీకు వస్తుంది. కాబట్టి దావీదు ఏ రీతిగా అయితే నడుచుకున్నాడు, ఫిలిస్తీన్లతో కలిసి ఇశ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆ సర్దారుల ద్వారా ఎగతాళి చేయబడ్డాడు. అంతేకాకుండా తిరిగి పంపబడుతూ వచ్చినాడు. ఆ చెట్టు, ద్రాక్ష చెట్టు, దేవునిని నరులను సంతోష పెట్టాలని కదా నేను మీ మీద రాజుగా ఉండడానికి నేను ఇష్టపడిన. న్యాయపదాలు 9వ అధ్యాయం మనకు తెలుసు. ఒక ద్రాక్ష చెట్టు ఉపమానంలో 3 చెట్లు నడితే 3 కూడా, అంజూరపు చెట్టు, ఒలివ చెట్లు 3 కూడా ఇష్టపడలేదు, కానీ ముండ్ల చెట్టు ఇష్టపడింది. మనం కూడా దేవుని సంతోషపెట్టడానికి ఇష్టపడాలి, కానీ లోకమును, ఇంటి వారిని, మనకు కలిగిన వారిని సంతోషపెట్టడానికి జీవించకూడదు. ఒక సమయం వస్తుంది వాళ్ళందరూ కూడా కోడిపిల్ల కష్టపడి కోడి గుడ్లు పెట్టి 21 రోజు పొదిగి పిల్లలు లేపి గింజలు పెట్టి పెంచిన తర్వాత రెక్కలు రాగానే ఏమైపోతాయి? నీ దగ్గర ఉండవు. ఒక సమయం వస్తుంది బాధపడాల్సి వస్తుంది. కాబట్టి దేవుని యందు మనం నిలిచి ఉండాలి. అందుకే నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండి మీరు బహుగా ఫలిస్తారు, ఇందువల్ల మీరు నా శిష్యులై ఉందిరా. కాబట్టి పేతురు కూడా ఏమైపోయినాడు? యేసుప్రభువుని పట్టుకోగానే సిలువేయగానే పారిపోయినాడు. మనకు తెలుసు యోహాను సువార్త 21వ అధ్యాయంలో నేను మరలా చేపలు పట్టబోదునని చేపలు పట్టేదానికి పోయినాడు 7 మంది. యేసుప్రభు సముద్రం ఒడ్డు మీద ప్రత్యక్షమైనాడు. కుడివైపు వల వేయమన్నాడు, కానీ ఒక్క చేప కూడా పట్టలే. తిరిగి ప్రభు ఆయన మాట ప్రకారం వేసినప్పుడు వల పడినాయి, చేపలు విస్తారంగా పడినాయి. కాబట్టి సృష్టి, జంతువులు, పక్షులు అన్నీ దేవుని మాట ఉండే, ఒక మనుషుడే వినట్లేదు. ఆకాశం ఆలకించము, భూమి చెవి యజ్ఞము, నేను పిల్లలను కని పెంచి గొప్పవారంగా చేస్తే అయితే వారు నా మీద ఏం చేయాల్సిన పని లేదు. దేవుడు నీ ఏళ్ళు తీసి నీ కంట్లో పెడతాడు. వాళ్ళే దేనికోసం నువ్వు చేసినా అదే నీకు తిరుగుబాటుతనం వస్తుంది. నీ ఇంట్లోనే, నీ వారిలోనే. నువ్వు ఎవరి కొరకు చేసినా వాళ్ళ నుంచి వ్యతిరేకత వస్తుంది. రాజు ఉన్నాడు ఇప్పుడు, దావీదు మహారాజు ఫిలిస్తీన్లతో ఉండి వాళ్ళ కొరకు యుద్ధానికి పోదాం అనుకున్నాడు. వాళ్ళు ఏమన్నారు? వద్దన్నారు. సిగ్గుతో వెనకపోవాల్సి వచ్చింది. ఒకానొక సమయం వచ్చింది, నిన్న అదే జరుగుతుంది. కాబట్టి దేవునిలో నడుచుకోక నీకు ఇష్టమైన మార్గంలో నడుచుకుని నష్టపోయే ప్రమాదం. కాబట్టి మీరు వినువారు మాత్రమై ఉండి, యాకోబు పత్రిక 1:22 రాయబడింది, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరే మోసపరచుకొనక వాక్యం ప్రకారం ఏం కావాలంట? ప్రవర్తించువారై ఉండాలి. చివరిగా 143వ కీర్తన 10వ వచనం చదవండి. కీర్తన 143 10వ వచనం. కాబట్టి నువ్వు దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించు నాకు అయ్యా. నీ చిత్తమేమి? నీ ఉద్దేశమేమి? ఏ రీతిగా నేను నడుచుకోవాలా? నీ ప్రణాళిక ఏమి? నాయడలు నువ్వు కలిగిన ఉద్దేశం ఏమి? దాన్ని నెరవేర్చడానికి నన్ను సిద్ధపరి సహాయం చేయించమని ప్రభుని అడుగు. దేవుడు సహాయం చేస్తాడు. అంతేగాని దేవుని ఉద్దేశాన్ని పారదోలుకొని 12 మంది శిష్యులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే యూదాయిస్కరియోతు దేవుని చిత్తాన్ని, సంకల్పాన్ని పోగొట్టుకున్నాడు. సౌలు ఎట్లయితే రాజుగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకుంటే సౌలు పోగొట్టుకున్నాడు. దేవుని ఆజ్ఞలు కట్టలను అనుసరించేది మానేన రాజుగా ఉండకుండా తొలగించబడి 38 సంవత్సరాల బాధతో పడి చివరికి యుద్ధములో ఆ ఫిలిస్తీన్లు వచ్చి నన్ను చంపుకొనుకున్నట్లుగా నువ్వు వచ్చి నన్ను చంపరా అంటే
సైనికుడు చంపకపోతే తన కత్తి నాటుకొని తనే పడి చనిపోయినాడు. దుర్మరణం. అంతేకాకుండా ఫిలిస్తీన్లు వచ్చి అతని తల నరుక్కొని ఆ దాగోను గుడిలోన వాళ్ళ ఫిలిస్తీన్ల దేవతల గుడిలో తగిలిచ్చినారంట. తల మొండం వేరైపోయినాయి. నీతిమంతుల దుర్మరణం పాలు కారు. దేవుని శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఒక ఆయన బండ మీద నువ్వు పడినా, బండ వచ్చి నీ మీద పడినా ఎవరికి నష్టము? మనకే నష్టం. కాబట్టి అందుకే దావీదు, దేవా నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు నేర్పమని. దావీదు ఇప్పుడు ఫిలిస్తీ సర్దాల చేత ఎగతాళి చేయబడినప్పుడు ఆకీషు రాజు కూడా అది వెళ్ళిపోమన్నప్పుడు తిరిగి అతడు వెనుదిరిగి ప్రయాణం అవుతూ వచ్చినప్పుడు సిక్లాకు ఇప్పుడు బయలుదేరినాడు. కాబట్టి దేవుని వాక్య వెలుగులో, ఇంతవరకు విన్న వాక్య వెలుగులో మనల్ని కూడా పరీక్షించుకుందాం. దేవునికి విరోధంగా, దేవుని ప్రజలకు విరోధంగా, దేవుని సంఘానికి విరోధంగా, దేవుని వాక్యానికి విరోధంగా ఒకవేళ నువ్వు నడుచుకున్నట్లయితే నీ మార్గమును దేవునికి అప్పగింపు. దేవుని వాక్యం రాయబడింది, నీ మార్గమును యెహోవాకు అప్పగి. 37వ కీర్తన 5 వచ్చి చదువుతారా మాట? నీ మార్గమును యెహోవాకు అప్పగింపము. చదవండి కీర్తనలు 37. కాబట్టి నీ మార్గాన్ని దేవుని అప్పగించు. అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్లు మార్గమును వెళ్ళొద్దు. దేవుని ఆలోచన ప్రకారం నడుచుకొని క్షేమం పొందినట్లుగా దేవుడు సహాయపడుతూ వస్తాడు. ఆ రీతిగా దేవుని వాక్య వెలుగులో మనం నడుచుకున్నట్లుగా ప్రభువు సహాయం చేయను. మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేస్తూ వస్తాం. యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు. కాబట్టి ఇశ్రాయేలు మీద రాజుగా చేయాలని దేవుడు ఉద్దేశం కలిగిన దావీదు దేవుని ప్రజలకు విరోధంగా తన సొంత ఆలోచన ప్రకారం పోయి తిరస్కారం పాలవుతూ వచ్చినాడు. భక్తిహీనులు దిగజారిపోయిన నష్టాన్ని పొందుతూ వస్తుంది. ఆ స్థితి మనకు రాకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తాడు.